గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే, నా కిచెన్ క్లీనింగ్ చూపిస్తున్నాననమాట. జనరల్‌గా రోజు నైట్ స్టవ్ క్లీన్ చేసుకుని పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ ఫ్రెష్‌గా ఉంటది. దట్టు పురుగులు అలాంటివి బొద్దింకలు ఏమి రాకుండా ఉంటాయని. బట్ వెన్స్‌డే నైట్ క్లీన్ చేసేసుకుంటే ఏంటంటే, నాకు గురువారం, శుక్రవారం, శనివారం ఏమన్నా దేవుడికి ఏదైనా పెట్టుకున్నా ఏదైనా బావుంటదని నేను వెన్స్‌డే నైట్ డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. జనరల్‌గా ఏంటంటే వీక్లీ వన్స్ మనం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ స్పెండ్ చేస్తే కిచెన్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటదనమాట. ఆయిల్ మరకలు అలాంటివి ఏం కనపడవు. నేను ఇది చూపిస్తున్నాను కదా! ఈ బ్రష్ ఐకియాలోకి తీసుకున్నాననమాట. బాటిల్స్ క్లీనింగ్‌కి దానికని. బట్ నాకు ఇది ఈజీగా ఏదైనా గ్యాప్స్‌లోంచి దూర్చి తుడవడానికి బాగా యూజ్ అవుతుందనమాట. సో, నాకు ఇది బాగా యూజ్ అవుతుంది. ప్లస్ మనం కౌంటర్ టాప్ నుంచి పైకి ఎక్కాలంటే ఏదైనా కుర్చీ గానీ, స్టూల్ గానీ యేసుకొని ఎక్కాలి. బట్ అది లేకుండా నేను కింద నించునే దీంతో మొత్తం క్లీన్ చేసేస్తున్నా అనమాట. ఫస్ట్ దీంతో క్లీన్ చేస్తాను సోప్ వాటర్‌తో. నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని దానికి చుట్టేసి దాంతో తుడిచేస్తాను తడి క్లాత్. మళ్ళీ పొడి క్లాత్ తీసుకొని అలాగే తుడిచేస్తాను అనమాట. గోడలు అన్నీ నీట్‌గా వాష్ అవుతది. బట్ ఫ్లెక్సిబుల్‌గా అది అటు ఇటు మౌల్డ్ అవుతూ ఉంటదనమాట. అంటే స్ట్రైట్‌గా ఉండదు బ్రష్. ఈజీగా క్లీన్ అవుతుంది. బట్ మన చేతులు కూడా పాడవు. కిచెన్ డీప్ క్లీనింగ్ అనుకునేసరికి సోప్ వాటర్‌లో బాగా పెట్టి రుద్దాలి గదా! సో, ఈజీగా క్లీన్ అవుతుంది. నాకైతే ఇది బాగా యూజ్ అయింది. ఇంకొకటేంటంటే జనరల్‌గా కిచెన్‌లో మనం వంట చేయాలంటే ఫస్ట్ ఏదైనా వంట చేయాలి, ఇంట్రెస్ట్ రావాలి అంటే కిచెన్ నీట్‌గా ఉండాలి. ప్లస్ కిచెన్ ఫ్రెష్‌గా ఉండాలి. కిచెన్ కొంచెం గూడా మనం ఎక్కువసేపు కిచెన్‌లో స్పెండ్ చేస్తాం గదా! లేడీస్. నేనైతే మార్నింగ్ 1 ½ అవర్, 2 అవర్స్ స్పెండ్ చేస్తాను. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తాను. నేను ఇంట్లో ఉంటే ఆఫీస్‌కెళ్ళకుండా ఏదైనా కుకింగ్ స్పెషల్‌గా చేయాలనుకుంటే ఈవినింగ్ కంపల్సరీ 1 అవర్, 1 ½ అవర్ స్పెండ్ చేస్తాను గట్టిగా. సో, మనం ఆల్మోస్ట్ 3, 4 అవర్స్ ఉంటాం గదా కిచెన్‌లో. నాకేమనిపిస్తదంటే కిచెన్ గూడా మంచిగా పెట్టుకోవాలనిపిస్తది. నాకు బెడ్‌రూము, హాలు కంటే గూడా నేను ఎక్కువ కిచెన్ నీట్‌గా పెట్టేసుకుంటా అనమాట. సో, మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ నీట్‌గా దాంతోనే తోమేసుకున్నాను. అదంతా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఒక తడి క్లాత్‌తో తుడిచేసాను. మళ్ళీ పొడి క్లాత్‌తో తుడిచేసాను. యాక్చువల్‌గా ఈ టైల్స్ మిస్ మ్యాచ్ అండి. నేను ఒక టైల్స్ ఆర్డర్ పెడితే షాపాడు ఇంకో టైల్స్ ఇచ్చాడనమాట. ఆ టైల్స్ నేనొచ్చేసరికి పనోళ్ళు అవి ఏసేసారు పైన. ఆ గోడంతా కవర్ చేద్దాం టైల్స్‌తో అని నేనేమో మిల్కీ వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ వీళ్ళేమో ఇదిచ్చారు. అందుకే ఆ టైల్స్ అలా కనిపిస్తున్నాయన్నమాట. యాక్చువల్‌గా అదేదో యాంటిక్ టైల్స్ అని పంపించాడు. బట్ మిస్ మ్యాచ్ ఉంది. తర్వాత ఎప్పుడన్నా చూద్దాంలే ఇంకా మళ్ళీ మళ్ళీ అవి పగలగొట్టి ఇవన్నీ ఏమి ఏపిస్తామని నేను ఇంకా ఏయించలేదు. అందుకే ఆ కలర్ మ్యాచ్ కాలేదన్నమాట. సో, ఫైనల్‌గా తుడిచేసాను నేను. మొత్తం తుడిచేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసి స్టవ్ నాకు స్టీల్‌దే ఇష్టం అనమాట. స్టెయిన్‌లెస్ స్టీల్. గ్లాస్ స్టవ్ ఇంట్లో ఉంది. మా హస్బెండ్‌కి ఆఫీస్‌లో గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ నేను వాడట్లేదు. ప్లస్ నాకు అక్కడ ప్లేస్ కూడా సరిపోదులెండి 4 బర్నర్ స్టవ్ వాడితే. ఈ 2 బర్నర్ స్టవ్ నాకు కంఫర్ట్‌గా ఉంది. ప్లస్ నాకు స్టెయిన్‌లెస్ స్టీల్ బాగా తోమితే మంచిగా మెరుస్తూ ఉంటది కదా! నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం చూసారా టైల్స్ కొంచెం కాంట్రాస్ట్ ఉంది. బట్ ఏదో మేనేజ్ ఇంకా టైలే అలా ఉంటది. అది కొంచెం మురికిగా అలా అనిపిస్తుంది గానీ, బట్ ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఫైనల్‌గా అయితే ఇలా ఉంది లుక్కు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.